లవంగాలే కదా అని చెప్పి తీసి పడేయకుండా ఒక్కసారి తలస్నానానికి ముందు ఇలా చేసి చూడండి. ఇక మీకు జుట్టు అనమాట. జుట్టు ఊడడం అనేది ఆగి జుట్టు అనేది విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏదైనా చెప్పొచ్చు కదా. హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి అని అడుగుతున్నారు. మనకి రైనింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అలాగే ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి ఈ రైనింగ్ సీజన్లో ఏంటంటే ముందు ఉండేదైతే హెయిర్ ఫాలేనండి. హెయిర్ గ్రోత్ సంగతి పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఉన్న పలంగా మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. హెయిర్ కూడా మందంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, అందులో డౌటే లేదు. సో నా హెయిర్కి అయితే నేను గత కొన్ని వారాల మట్లయితే ఇది చేస్తున్నాను. దీనికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా చేసి చూడండి. ఉన్న పలంగా జుట్టు ఊడడం సమస్య ఆగిపోతుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. అస్సలు చేయొద్దు. ఈ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, అలాగే ఎన్నో యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత జుట్టు ఊడడం అనేది ఆగి జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. చాలామంది పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. గీతక్క మీ జుట్టు ఏంటి ఈ మధ్యన ఇంత పొడుగు పెరిగిపోయిందని చెప్పేసి అడుగుతున్నారు. నేను కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది కరివేపాకు. కరివేపాకు వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 3 రెమ్మల కరివేపాకుని తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేశాను. కరివేపాకు వల్ల మనకి వైట్ హెయిర్ సమస్య కూడా ఉండదండి. నెక్స్ట్ వచ్చే వరకు రోస్మెరీ అండి. రోస్మెరీ అనేది మనకి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో, అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ రోస్మెరీ వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు. మనకి మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మొదటిది అయితే ఖచ్చితంగా మనకి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. మన తల నుండి ఒక్క వెంట్రుక కూడా ఊడదు మెంతులు యూజ్ చేస్తే. నెక్స్ట్ వచ్చే వరకు లవంగాలు. లవంగాల వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, బట్ లవంగాలు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. అందులో డ్రింకింగ్ వాటర్ని ఒక గ్లాస్ యాడ్ చేసుకోండి. డ్రింకింగ్ వాటర్ ప్లేస్లో మీరు రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. 3 రెమ్మలు యాడ్ చేశాను. తర్వాత వచ్చే వరకు ఇందులో రోస్మెరీ యాడ్ చేస్తున్నాను. రోస్మెరీని 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర రోస్మెరీ లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. రోస్మెరీ ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోండి. రోస్మెరీ ప్లేస్లో మీరు కలంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు ఇందులో మెంతులు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులో లవంగాలను యాడ్ చేస్తున్నాను. లవంగాలు వచ్చే వరకు 10 యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ రెమెడీ అండి. ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇంట్లో దొరికేదే. ఇన్ కేస్ మీ దగ్గర రోస్మెరీ లేవు అనుకుంటే రోస్మెరీని స్కిప్ చేసేయండి. రోస్మెరీ ప్లేస్లో మీరు కలంజీ యూజ్ చేయొచ్చు, అలోవెరా యూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. కలోంజీ, అలోవెరా కూడా లేదు అనుకుంటే ఆనియన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట రోస్మెరీ ప్లేస్లో. నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సివియర్గా హెయిర్ ఫాల్ అయితే మాత్రం మీకు అది చాలా కష్టం అండి. దానివల్ల మీకు హెయిర్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. హెయిర్ ఫాల్ స్టాప్ అయినప్పుడే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలంటే ఈ చిట్కా అయితే ట్రై చేయాలి. 5 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోండి. హెయిర్ ఫాల్ స్టాప్ అయిన తర్వాత హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందండి. ఈ రెమెడీ వల్ల అయితే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఉండదండి. చాలా సింపుల్గా చేసుకునేది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నిజంగా సూపర్గా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట.
ఈ వాటర్ అనేవి మనకి వేడిగా ఉన్నాయి. ఈ వాటర్ బాగా కూల్ కూడా అవ్వాలన్నమాట. సో కూల్ చేయడానికి ముందుగా అయితే ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ని నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ అనేది మనకి అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది 2 రూపీస్ నుండి. సో విటమిన్ ఈ లేదు అనుకున్నప్పుడు ఇలా నాకులాగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన ప్రాబ్లం లేదు. కోకోనట్ ఆయిల్ వల్ల కూడా మనకి స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసాం. తర్వాత బాగా కూల్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మీరు 10 to 15 మినిట్స్ అనేది అలా వదిలేస్తే అది కూల్ అయిపోతుంది. మొత్తం కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కాటన్తో కానీ స్ప్రే బాటిల్ సహాయంతో కానీ మీ స్కాల్ఫ్కి అప్లై చేసేయండి. హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు. ఇది మనకి సీరంలా వర్క్ చేస్తుంది అనమాట. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి. మీరు సెల్ఫ్కి అప్లై చేసుకున్నా పర్వాలేదు, ఎవరి సహాయం అన్న తీసుకుని అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు. మీరు తలస్నానం చేస్తున్నాం అనే ఒక అరగంట ముందు అప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఇది మనకి 2-3 వీక్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఒకసారి రెడీ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు యూజ్ చేయండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి, మీకు టైం ఉంది అనుకుంటే 2 సార్లు చేస్తే మీ జుట్టు వద్దన్నా విపరీతంగా పెరుగుతుంది. ఇదేమి ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు. మీరు కష్టపడాల్సిన పనే లేదు. ఒక 5 మినిట్స్లో రెడీ చేసుకొని మీ హెయిర్కి ఇది అప్లై చేసుకుంటే చాలు. మీకు హెయిర్ కావాలి అనుకుంటే 5 నుండి 10 నిమిషాలు టైం అనేది కేటాయిస్తే చాలండి. ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. 2 నుండి 3 వారాల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది సొంతం అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని 30 మినిట్స్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే చాలు. జుట్టే జుట్టు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీరు వారంలో ఒక్కసారి ట్రై చేసిన మీ జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. దీన్ని అప్లై చేసి 30 మినిట్స్ ఉంచుకొని మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయొచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే వారంలో 2 సార్లు చేసినా సరిపోతుంది. ఆయిల్ హెయిర్ మీద చేయొచ్చు, డ్రై హెయిర్ మీద చేయొచ్చు. దీనివల్ల సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మీకు డాండ్రఫ్ కూడా ఉండదు. మీ స్కాల్ఫ్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి స్కాల్ఫ్ అనేది క్లియర్గా ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మనకి గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు అని బాధపడితే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. ఈ వాటర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 2 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీకు టైం లేదనుకుంటే ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు యూజ్ చేయాలి అనిపిస్తుందో అప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి కొంచెంగా మీరు స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే కాటన్ సహాయంతో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా కనుక చేసి చూసారంటే 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.